ఐపీఎల్లో విరాట్ కోహ్లీ జర్నీ ప్రత్యేకం. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. ఏళ్లుగా ఆర్సీబీకి డిపెండబుల్ ప్లేయర్గా మారాడు. ఇంతవరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టకపోయినా ఆర్సీబీకి క్రేజ్ ఎక్కువగా ఉందంటే అందుకు విరాట్ కోహ్లీనే కారణం. మొదటి నుంచి ఆర్సీబీ తరపునే బరిలో దిగుతున్న కోహ్లీ బ్యాట్తో ఎప్పుడూ తగ్గలేదు. 2008 నుంచి ఇప్పటి వరకు నిలకడగా రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 18వ సీజన్లోనూ భారీ అంచనాల మధ్య విరాట్ బరిలో దిగబోతున్నాడు. ఇదే సమయంలో 2008 నుంచి కోహ్లీ సాధించిన పరుగులను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఆరంభం సీజన్ 2008లో విరాట్ 13 మ్యాచ్లు ఆడాడు. 165 రన్స్ సాధించాడు. రెండో సీజన్లో 16 మ్యాచ్ల్లో బ్యాటింగ్కు దిగాడు. 246 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 2010లో మాత్రం గేరు మార్చేశాడు. తొలిసారి 300కు పైగా పరుగులు చేసి అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. 16 మ్యాచ్ల్లో 307 రన్స్ కొట్టాడు. 2011లో మరింతగా రెచ్చిపాడు. బ్యాట్తో పంజా విసిరాడు. ఐపీఎల్ కెరియర్లో తొలిసారి 500కు పైగా పరుగులు సాధించాడు. 16 మ్యాచ్ల్లో 557 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. 2012లో కాస్త తగ్గాడు. 16 మ్యాచ్ల్లో 364 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2013లో విరాట్ విజృంభించేశాడు. ఏకంగా 600 పరుగుల మార్కును అందుకున్నాడు. 16 మ్యాచ్ల్లో 634 పరుగులు సాధించాడు. 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2014లో 14 మ్యాచ్లు ఆడిన విరాట్ 359 రన్స్ సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2015లో 500 పరుగుల మార్కును దాటాడు. 16 మ్యాచ్ల్లో 505 పరుగులు సాధించాడు. 2016లో దడదడలాడించేశాడు. సీజన్లో 977 పరుగులతో రికార్డులు సృష్టించాడు. ఒకే సీజన్లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2017లో 308 రన్స్ కొట్టాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018లో 14 మ్యాచ్ల్లో 530 రన్స్ సాధించాడు. 2019లోనూ మెరిశాడు. 14 మ్యాచ్ల్లో 464 రన్స్ సాధించాడు. 1 సెంచరీ కొట్టాడు. 2020లో 15 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 466 పరుగులు సాధించాడు. 2001లోనూ మెరిశాడు. 15 మ్యాచ్ల్లో 405 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. 2022లో 16 మ్యాచ్ల్లో 341 పరుగులు సాధించాడు. 2023లో 14 మ్యాచ్ల్లో 639 పరుగులు కొట్టాడు. గత సీజన్లోనూ ఆకట్టుకున్నాడు. ఆర్సీబీని అన్ని తానే నడిపించాడు. 15 మ్యాచ్ల్లో 741 రన్స్ కొట్టాడు. 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈసారి విరాట్ బ్యాట్ నుంచి పరుగుల మోత మోగాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.